నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బోట్యానాయక్ తాండా నుండి గూడూరు హైవే వరకు పూర్తిగా దెబ్బతిన్న ఆర్ఎండ్బి రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలంటూ గ్రామస్తులు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జోలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అందరూ కూడా ఉదయం 9:30కు అక్కడ పాదయాత్ర ప్రారంభమై ఎండ విపరీతంగా ఉన్న ఇక్కడికి రావటం జరిగింది. విషయం ఏంటంటే ఆర్ఎండ్బి రోడ్డు గూడూరు నుంచి బోట్యానాయక్ తండా, తర్వాత మన ఎఫ్సిఐ కాలువ దగ్గర నుంచి చింతపల్లి ఇందిరమ్మ కాలువ దగ్గర నుంచి సాగర్ రోడ్డుకు లింక్ అయ్యేటువంటి రోడ్డు. ఈ రోడ్డు నిధులు కూడా శాంక్షన్ అయినాయి. ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడితే 6 మాసాల క్రితమే అగ్రిమెంట్ చేసినామని చెప్పంటా ఉన్నారు. 6 మాసాల నుంచి రోడ్డు పనులు చేయకపోతే ఎందుకు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు? ప్రతిరోజు కూడా ఆ రోడ్డు మీద నడిచేటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, పడిపోతున్నారు, కాళ్ళు చేతులు ఎరిగినాయి, ఆటోలు అటు ఇటు పల్టీ కొడతా ఉన్నాయి, ట్రాక్టర్లు కూడా ధాన్యం తీసుకెళ్తే ధాన్యం సంచులు కూడా కింద పడినటువంటి పరిస్థితి. స్కూల్ బస్ పిల్లలు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పాలు అమ్ముకునే వాళ్ళు, తర్వాత రోజు కూడా ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు నిత్యం వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆ రోడ్డు మీద ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మేము కూడా అనేక సార్లు అధికారులకు చెప్పాం, ఆ గ్రామ ప్రజలు, గ్రామ ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. ఎవ్వరు చెప్పినా కూడా మేము శాంక్షన్ చేశాము, అగ్రిమెంట్ చేశాము, శాంక్షన్ చేసి అగ్రిమెంట్ చేసి పేపర్ మీద బీరువాలో పెట్టుకుంటే ఏమో ఉపయోగం? పనులు ప్రారంభించాలి కదా. అందుకొరకే ఇక లాభం లేదు, పోరాడకపోతే ప్రభుత్వం కదిలే పరిస్థితి లేదు, అధికారులు వినే పరిస్థితి లేదు అని చెప్పేసి ఈరోజు పనులన్నీ కూడా మరి వదులుకొని ఎండ ఉన్నప్పటికీ ఈ పాదయాత్ర ద్వారా వచ్చి మరి ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా మరి అధికారులకు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత 10-15 రోజుల్లో కాక పనులు ప్రారంభించకపోతే నిరవధిక నిరాహార దీక్ష ఆ సర్పంచులు, వార్డు మెంబర్లు, వాళ్ళతో పాటు అఖిలపక్ష నాయకులు అందరం కూడా